యా పుల్లారావు గారు, ఇక్కడ పొలిటికల్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు అంటే బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ కాబట్టి అని ఒక మాట, కాంగ్రెస్ విజయం కాబట్టి అని ఇంకొక మాట వినబడుతోంది. అయితే దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి? ఈ పొలిటికల్ డైలాగ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడేమో మనం లీగల్గా ఎలా ఉన్నాయి టర్మ్స్ అనేవి మాట్లాడుతున్న సందర్భం. అసలు ఇది ఎందుకు ఇలాగ చైల్డిష్గా మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. బీజేపీకి బీఆర్ఎస్ వేరేగా ఉంటేనే అడ్వాంటేజ్. ఎక్కడుండిన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని తగ్గిస్తాయి, బీజేపీని తగ్గించవు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ కలిస్తే మంచి పవర్ఫుల్ గా ఉంటారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎవరితో కలిసే అవసరం లేదు. ప్రాంతీయ పార్టీగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నది, మన 15-20% ఓట్లు వచ్చినాయి. ఆటోమేటిక్ గా వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి 20% ఓట్లు వస్తాయి. ఎందుకంటే 2 నేషనల్ పార్టీలు అలా ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళ మధ్య అవటం వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బీఆర్ఎస్ వస్తే మైనారిటీ ఓట్స్ కొన్ని కలిసి వస్తాయి. కానీ ఇప్పుడు బీజేపీ మెయిన్ పార్టీ అయిపోతాయి ఆపోజిషన్. బీఆర్ఎస్కి ఏంటంటే బీజేపీకి ఏంటంటే బీఆర్ఎస్ అలా ఉండటం మంచిది. ట్రయాంగిల్ ఫైట్ బీజేపీకి మంచిది. ఓకే, ముగ్గురికి ఎగ్జిస్ట్ అవటం ముగ్గురికి మంచిది. బీజేపీకి ఆపోజిషన్ 2 ఎదురుంటాం. కాంగ్రెస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఒక బీజేపీ ఉండడం నష్టం లేదు. కొద్దిగా నష్టం కనపడినా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లే ఎక్కువ తీసుకుంటారు. అందువల్ల ఆ విలీనం అయిపోతారు. ఎందుకు అవ్వాలి? వాళ్ళకి రీజనల్ పార్టీ ఉన్నది, ఏమిస్తారు బీజేపీ వాళ్ళకి? కాంగ్రెస్ ఏమిస్తారు? వీళ్ళు తీసుకొచ్చేది కూడా లేదు. సో ఎక్కడ ఎంత తొందరగా ఒక ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఎంజాయ్ చేసాక వెంటనే అది డిజాల్వ్ అయిపోతుంది అని మాత్రం ఎక్కడ లేదు. ఓకే, నా మాట ఎందుకంటే ఉన్నారో కూడా తెలియదు. ఎస్, ఒక రోజున బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గత సెప్టెంబర్లో కలిసి కూర్చున్నారు ఢిల్లీలో, ఈడీ మీద దాని మీద అవన్నీ ధర్నాలు చేశారు. అది కరెక్ట్. కానీ వాళ్ళకి కలవటంలో అడ్వాంటేజ్ లేదు, కుదరదు కూడా. ఎందుకంటే ఈ నాయకులందరికీ సీట్లు ఎవరిస్తారు? 119 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. దాదాపు 1000 నాయకులు 2000 నాయకులు ఉన్నారు ఈక్వల్ గా, ఎమ్మెల్యే స్థాయి నాయకులు. అసలు తెలంగాణ లాంటి రాష్ట్రానికి 3 పార్టీలు ఉన్నాయి వేళ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈ సైజు రాష్ట్రాలకి కొంతమందికి హర్యానా లాంటి వాటికి 10 పార్టీలు ఉన్నాయి, ఇంకా చిన్న రాష్ట్రాలకి. కేరళకి 20 పార్టీలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీలు 20 మంది ఉన్నారు, 19-20 మంది కేరళలో. అందువల్ల ఇది నాకు ఏమీ అవసరం కనపడట్లేదు. బీఆర్ఎస్ ఏంటంటే ఎస్, మన పార్లమెంట్ ఎలక్షన్ సరిగ్గా చేయలేదు, కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఉన్న స్టాల్ వర్డ్స్ గెలుస్తారు. 10 సీట్ల 30 సీట్ల దాని లెక్కల్లో గెలవడం. అది బీజేపీకి ఏం అడ్వాంటేజ్ లేదు బీఆర్ఎస్ కలవటంలో. బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసిపోవటంలో అడ్వాంటేజ్ లేదు. సిమిలర్ గా కాంగ్రెస్ లోకి వెళ్ళి కలిసిన అక్కడ స్థలం ఏమున్నది, ఏమిస్తారు వాళ్ళకి? సో ఎవరెక్కడున్న వాళ్ళు అలా జరుగుతుంది, అలాగే ఉంటుంది. అందరికి ఈక్వల్ అడ్వాంటేజ్ ఉన్నది, ఈక్వల్ డిసడ్వాంటేజ్ ఉంది. అభిషేక్ గారు, అయితే ఇప్పుడు సరే బయటకు వచ్చారు బెయిల్ మీద. ఇందాక వారు అన్నట్లు దోషిగా తేలితేనే దానికి సంబంధించి శిక్ష, అంటే ఒక ట్రయల్ జరగాలి, ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎటువంటి అడుగులు వేసే పరిస్థితి ఉంది పొలిటికల్గా కూడా? ఎందుకంటే కవిత బెయిల్పై బయటికి రావడం, ఆ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ప్యారలల్గా ముందుకు నడవాల్సిన పరిస్థితి. సో ఎటువంటి అడుగులు పడతాయంటారు? ఎటువంటి గెస్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా? ఆల్రెడీ కవిత మూలంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయిపోవడము, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, ఇలాంటి అనేక నష్టాలు జరిగాయి. కాబట్టి కవిత గారిని లో ప్రొఫైల్ ఉంచడంలోనే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. లేదు అంటే కనుక అది కాకుండా వాళ్ళు ఎటువంటి చర్య చేసినప్పటికీ తను బయట ప్రచారంలో అన్నింటిలో ఎందులో ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో అయినా ఎందులో అయినా కూడా అది చాలా ఎక్కువగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉందండి. అయితే మీరు లో ప్రొఫైల్ అంటున్నారు కానీ రావడమే అటు కేటీఆర్ ట్వీటు న్యాయం గెలిచిందని ఇప్పుడు కరుణాసాగర్ గారు చూపెట్టారు కదా కవిత ట్వీటు. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ ట్వీట్లతో. లీగాలిటీ మీద అందరికీ అవగాహన ఉండదు కదండి. జనరల్ గా పొలిటికల్ అవగాహన అంటే చైతన్యం ఇవాళ సమాజంలో పెరిగింది, కానీ న్యాయపరమైన చట్టపరమైన చైతన్యం అంతగా లేదు. కాబట్టి ఇది ఏంటంటే బయటికి రాగానే అదేదో వదిలేశారన్నట్టు ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయింది కదండి.
రేవంత్ రెడ్డి జైలు బయటకు వస్తే జులూస్ తీయాలి, జగన్మోహన్ రెడ్డి జైలు బయటకు వస్తే జులూస్ తీయాలి, మేమేం తక్కువ తిన్నామా, మేము కూడా మీకన్నా ఎక్కువ అవినీతి చేసాం, మేము కూడా జైలు బయటకు వస్తే మేము జులూస్ తీస్తాం. దానికి అది ఏంటంటే పోటీ అనమాట, ఒకళ్ళు మించిన ఒకళ్ళు పోటీ. వాళ్ళ కల్చర్ ఇది. జైలు నుంచి బయటకు వస్తే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు. ఇందులో అందరూ పట్టుబడ్డది కూడా అవినీతి ఆరోపణలతో పట్టుబడ్డ వాళ్ళు. అది సో అది అంటే కింద పడ్డా నా చెయ్య పైనది అని చూపించుకునే రకాలండి. అదే సినిమాలో అన్నట్టుగా విషాదాన్ని కూడా గ్లామరస్ గా చూపించడమే రాజకీయము అని. సో లూసిఫర్ సినిమాలో అన్నట్టుగా విషాదాన్ని కూడా గ్లామరస్ గా చూపించాలి, అదే రాజకీయం. సో దాన్ని కూడా ఏంటంటే సాడ్ గా ఉంటే మరి వాళ్ళ కార్యకర్తల ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది అనుకుంటారో, లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమన్నా ఉంటుందో, లేదా పొలిటికల్ గా వీళ్ళు ఆల్రెడీ ఓటమిని ఒప్పుకున్నారు అందుకే ఎటువంటి చప్పుడు చేయకుండా హంగామా చేయకుండా వచ్చారని అనుకుంటారో. సో వాళ్ళకి ఎంతో కన్ఫ్యూషన్, ఎంతో టెన్షన్. ఏదున్నా కూడా ఇన్ని రోజుల టెన్షన్ తర్వాత వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళకి సంతోషం ఉండడంలో ఒక బేసిక్ లెవెల్ సంతోషాన్ని న్యాయం గెలిచింది అనుకునే స్టైల్లో దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తాము, దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ చేస్తామన్నదే కదండి నరేటివ్ అంటేనే. దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ చేస్తారని. సో పబ్లిక్ కూడా ఏంటంటే నిజంగా ఇంత సంతోషంగా ఉన్నారంటే పూర్తిగా వీళ్ళే కేసు గెలిచారు అన్న భ్రమలోకి అవగాహన లేని సెగ్మెంట్ పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలి, అటువంటి ఒక నరేటివ్ సెట్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఇంత సంతోషపడుతున్నారు, రేపు ఒకవేళ ఆనరబుల్ కోర్ట్, సుప్రీం కోర్ట్ జస్టిస్ వారు పెట్టిన కండిషన్స్ ఏదైనా వీరు వైలేట్ చేస్తే మళ్ళీ రేపు మరి న్యాయం ఓడిపోయినట్టు అవుతుందా, లేకుంటే వీరి పొరపాట్లు ఏదన్నా, మనిషి అన్నాక పొరపాట్లు తప్పవు, అన్ని చేసినందుకే కదా ఇంత ఎవిడెన్స్లతో సహా వీళ్ళని పట్టుకుంది పకడ్బందీగా ఒక సీఎంని అరెస్ట్ చేయడము, ఒక అక్కడ రాష్ట్ర మంత్రిని కానివ్వండి, ఇక్కడ ఎమ్మెల్సీని కానివ్వండి, ఇంతమందిని అరెస్ట్ చేశారంటే ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకుని చేస్తారు కదా. ఇప్పుడు వీరు మళ్ళీ వైలేషన్స్ చేస్తే మరి ఈ పండుగలన్నీ గెలిచిన న్యాయం ఎక్కడ పోతుంది? అందుకే ఏంటంటే అతి ఉత్సాహాన్ని ప్రదర్శించకుండా, లేని ధైర్యాన్ని, లేని ఔన్నత్యాన్ని ప్రదర్శించకుండా వాళ్ళ న్యాయస్థానం వారి తప్పులు సరిదిద్దుకోవడానికి వాట్ ఎవర్ జైలు నుండి కొంచెం రిలీఫ్ ఇస్తూ ఒక మహిళగా వారిని పరిగణించి ఆ సెక్షన్ లో కరుణాసాగర్ గారు చెప్పినట్టుగా ఆ సెక్షన్ లో అవన్నీ పరిగణించి వారికి ఒక అవకాశం ఇచ్చినందుకు ఆ అవకాశాన్ని వాళ్ళు కోర్టు పెట్టిన కండిషన్స్ అన్ని గౌరవిస్తూ ఏవైతే లిమిటేషన్స్ వారి పైన పెట్టారో వాటిని అన్నింటినీ ఒబే చేస్తూ, అడ్హైర్ చేస్తూ, ఫాలో అవుతూ ఈ టైం ని వారి ఆరోగ్యం బాగాలేదన్నారు, ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికో కన్స్ట్రక్టివ్ గా వాడుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.